Hi Sandeep. హాయ్ నిఖిల్. Actually this video for most of the people ఇప్పుడు ఉన్న దాంట్లో నాన్ కోడింగ్ వస్తామని డేటా అనలిస్ట్ బిజినెస్ అనలిస్ట్ కోర్స్కి వస్తున్నారు. ఎస్ సో బేసిస్ అపాన్ దాట్ ఓకే వాళ్ళు వచ్చే డేటా అనలిస్ట్ కానీ బిజినెస్ అనలిస్ట్ కానీ యాక్చువల్లీ రియల్ టైం ఎలా ఉంటుందో కొంత తెలుసుకుందాం అనుకో. బేసిక్గా నేను నా ఎగ్జిస్టింగ్ వీడియోస్లో ఆల్రెడీ నేను ఈ విషయం చెప్పాను. డేటా అనలిస్ట్ ఏంటి, వాట్ కైండ్ ఆఫ్ టూల్స్ దే నీడ్ టు లర్న్. ఓకే సో మన వీడియో ఏంటంటే హౌ వీ కెన్ బికమ్ యాజ్ ఎ డేటా అనలిస్ట్. ఓకే ఆ పాయింట్ మీదనే జస్ట్ వీఆర్ ట్రైంగ్ టు మేక్ ద వీడియో అండ్ దిస్ నాలెడ్జ్ ఐ జస్ట్ వాంట్ టు క్యాస్కేట్ టు ఎవ్రీబడి. సో ఆ పర్పస్ నా వీడియో పర్పస్. సో బేసిక్గా మీరు ఇప్పుడు వర్క్ చేస్తున్న యాజ్ అ డేటా అనలిస్ట్, రైట్? yes exactly. ఓకే, ఇన్ విచ్ కంపెనీ యూర్ వర్కింగ్? I'm working Optum. Optum. UHG Optum. UHG Optum. Yes. So how many years you Yeah, have? I have a 4 years plus experience. Okay. And so what do you think? I mean, మీ ప్రాస్పెక్ట్లో ఒక డేటా అనలిస్ట్ అవ్వాలంటే ఫస్ట్ క్యాండిడేట్ యాజ్ అ ఫ్రెషర్ ఆర్ ఎక్స్పీరియన్స్, Okay. దెర్ ఆర్ టూ కైండ్ ఆఫ్ సినారియోస్ అనుకుంటా. బిఫోర్ గోయింగ్ టు దాట్, ఆ సినారియోస్కి వెళ్ళే ముందు బేసిక్గా మీ ప్రాస్పెక్ట్లో ఎవరు డేటా అనలిస్ట్కి వెళ్ళడానికి ఎలిజిబుల్ అనుకుంటున్నారు? క్వాలిఫికేషన్ వైజ్గా, స్కిల్ వైజ్గా Okay. వాళ్ళకి ఎలాంటి టూల్స్ రావాలి? Okay. Yeah, so I'll try to cover those points. సో బేసిక్గా ఒక డేటా అనలిస్ట్ అవ్వాలి అని అంటే ఏ పర్సన్ అయినా అవ్వచ్చు. సో మినిమం గ్రాడ్యుయేట్, ఇఫ్ దే హ్యావ్ కంప్లీటెడ్ గ్రాడ్యుయేషన్ దే కెన్ ఎలిజిబుల్ టు గెట్ ద జాబ్. ఓకే. సో దెర్ ఇస్ నో కోడింగ్. ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే సాఫ్ట్వేర్ జాబ్స్ అనగానే నంబర్ ఆఫ్ టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి. సో అందులో మన కోడింగ్ అనేది ఒక కామన్ ఫ్యాక్టర్గా చాలామంది చూస్తూ ఉంటారు. అవును. బట్ డేటా అనలిస్ట్లో ఉన్న ఒక బ్యూటీ ఏంటి అని అంటే దెర్ ఇస్ నో కోడింగ్. ఓకే. సో జస్ట్ లాజికల్ థింకింగ్ ఇస్ ద బేసిక్ థింగ్. లాజికల్ థింకింగ్ అనేది రావాలి. బికాజ్ ఎందుకు అని అంటే డే టు డే నువ్వు డేటాతో డీల్ చేయాలి కాబట్టి అందులో నీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, అనలైజింగ్ స్కిల్స్ ఇవి ఉంటే యూ కెన్ గెట్ ద జాబ్ ఈజీలీ అండ్ యూ విల్ వర్క్ వెరీ ఈజీలీ ఆన్ దట్. ఓకే. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్ డేటా అనలిస్ట్ కావాలంటే. అండ్ డేటా అనలిస్ట్కి ఎలిజిబిలిటీ క్రిటేరియా అనేది పెద్దగా ఏది లేదు. ఓకే. గ్రాడ్యుయేషన్ అయిన వాళ్ళైనా కానీ, బీటెక్ చదివిన వాళ్ళైనా సరే, ఆర్ హూ ఎవర్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ఈజీగా డేటా అనలిస్ట్ కోర్స్ నేర్చుకోవచ్చు, జాబ్లో ఈజీగా ఎగ్జిస్ట్ అవ్వచ్చు. సో ఇఫ్ యూ థింక్ దట్ సపోజ్ నేనే ఫ్రెషర్గా ఉండి ఓకే నేనే డేటా అనలిస్ట్ కన్వర్ట్ అవ్వాలనుకుంటున్నాను. ఓకే. ఓకే, థింక్ దట్ ఐఎమ్ ఏ ఫ్రెషర్. సో వాట్ కైండ్ ఆఫ్ టూల్స్ ఐ నీడ్ టు లర్న్? ఓకే. సో ఇప్పుడు మనకి మార్కెట్ ట్రెండ్లో పవర్ బిఐ ఈజ్ వన్ ఆఫ్ ద లీడింగ్ టూల్. ఓకే. అండ్ ట్యాబ్లూ అండ్ ఉన్నాయి డోమో అండ్ శాప్ నుంచి ఇంకా కొన్ని టూల్ కూడా ఉంది. బట్ మేజర్లీ ఇన్ ద మార్కెట్ లీడింగ్ థింగ్ ఈజ్ పవర్ బిఐ. ఓకే. సో ఇఫ్ యూ థింక్ దట్ పవర్ బిఐ అనుకుందాం, సపోజ్ నేను ఒక నాన్ ఐటీలో ఒక 2 years, ఎక్కువ పీపుల్ అడిగిన క్వశ్చన్స్ నేను మిమ్మల్ని అడుగుతున్నా. థింక్ దట్ ఒక నాన్ ఐటీ పీపుల్ ఒక 2 years వర్క్ చేశారు. ఓకే. సో 2 years వర్క్ చేసిన తర్వాత నౌ దట్ పర్సన్ థింక్ దట్ నేను డేటా అనలిస్ట్ కన్వర్ట్ అవును. ఈస్ దర్ ఎనీ ఛాన్స్ టు గో? డెఫినెట్లీ ఈజ్ 100% ఛాన్స్ ఇస్ దేర్ ఫర్ హిమ్ ఆర్ ఫర్ హర్. ఎందుకు అని అంటే ఒక ఫ్రెషర్కి అన్నా ఒక 2 years నాన్ ఐటీలో ఉన్న తనకి ఆ కంపెనీ అట్మాస్ఫియర్ అనేది తెలుస్తుంది. సో ఒక కార్పొరేట్ కంపెనీ అంటే ఐడియా ఉంటుంది, బేసిక్గా కంపెనీ అంటే ఐడియా ఉంటుంది. సో తను ఆ జాబు పవర్ బిఐకి వెళ్ళాలి అంటే ఒక డిజైర్తో ఉంటాడు. ఆఫ్ కోర్స్. సో ఆ డిజైర్ అనేది ఫస్ట్ స్టెప్. ఓకే. దాని తర్వాత ఇప్పుడు మార్కెట్లో కానీ ఎక్కడైనా మనకు పవర్ బిఐ కోర్సెస్ విత్ ఇన్ 45 days to 2 months మనం నేర్చుకోవచ్చు. ఓకే. సో ఆ పవర్ బిఐతో పాటుగా మనకు ఒక బేసిక్ సోర్స్, డేటా సోర్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన రిలేటెడ్ లైక్ సీక్వెల్ కానీ, మైఎస్క్యూఎల్ కానీ, పిఎల్ఎస్క్యూఎల్ కానీ ఇలాంటి డేటా సోర్స్ అనేది ఒకటి నేర్చుకొని అదంతా కూడా ఒక కోడింగ్ అది ఇట్ ఈస్ నాట్ ఏ ప్యూర్ కోడింగ్, ఇట్ ఈస్ ఏ లాంగ్వేజ్. ఇట్స్ ద బేసిక్ లాంగ్వేజ్. ఆ లాంగ్వేజ్తోని మనం డేటాతో ఇంటరాక్ట్ అయిపోయి ఆ డేటాను అంతా కూడా ఒక సోర్స్ లాగా తీసుకొని క్లయింట్కి కావాల్సిన విధంగా మనం రిపోర్ట్ బిల్డ్ చేయడం అనేది ఇట్ ఈస్ ద బేసిక్ వర్క్. ఒక డేటా అనలిస్ట్కి ఉన్న ఫస్ట్ థింగ్ అది. సో ఇక్కడ తను ఏదైనా డిఫికల్ట్గా ప్రాబ్లం ఫేస్ చేస్తాడు అనడానికి ఏది ఎక్కడ కూడా ఛాన్స్ లేదు. ఎందుకు అని అంటే ఇక్కడ నువ్వు నేర్చుకోవాల్సింది ఒక చాలా టఫ్ ఉన్న లాంగ్వేజ్ అలాంటివి ఏమి ఉండవు ఇక్కడ. సో ఈజీగా నేర్చుకోవచ్చు, ఈజీగా జాబ్ కూడా తెచ్చుకోవచ్చు. ప్రజెంట్ అయితే దేర్ ఆర్ మెనీ ఓపెనింగ్స్ ఆన్ ద డేటా అనలిస్ట్. సపోజ్ ఒక డేటా అనలిస్ట్గా ఇప్పుడున్న మార్కెట్ ట్రెండ్లో ఎలా ఉంది ఫ్లో? వాట్ డూ యూ థింక్ నీ ప్రాస్పెక్ట్లో?
So there is a huge demand for the data analyst. Okay. And many companies are offering data analyst. There is a huge even recruitment also going on. Yes. So even my friends also, recently one of my friend has got 24 LPA Okay. with the 5 years experience. Okay. Yeah. That sounds good. And if in case ఏదైనా మేజర్ ఛాలెంజెస్ ఉన్నాయా ఫర్ ద డేటా అనలిస్ట్ రోల్కి? సో మేజర్ ఛాలెంజెస్ అంటే ఇక్కడ ఛాలెంజెస్ అంటే ఒక రిపోర్ట్ పైన నువ్వు ఒక రిపోర్ట్ బిల్డ్ చేసిన తర్వాత మేబీ ఎన్హాన్స్మెంట్ కానీ లేదంటే ఇంకా నంబర్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ వస్తూ ఉంటాయి. సో ప్రోగ్రెసివ్ వర్క్ అనేది నువ్వు ఎప్పుడు ఆ లైనప్లో ఉండాలి. సో నాకు వచ్చు నేను చేశాను అనే దానికి స్టిక్ అయిపోవడానికి ఛాన్స్ లేదు. సో ఇట్ ఈస్ లైక్ ఏ ఇన్నోవేటివ్ వే ఆఫ్ వేలో నువ్వు ఉండాలి. ఓకే. సో నాకు ఇది వచ్చి రొటీన్ వర్క్ అనేది అలా ఎప్పుడు అనుకోకూడదు. Okay, we cannot stick to the particular thing. Yes. So we always should be in a progressive way. Yes. And if we initiate something until you get completed, client any changes cheppina, ala any modifications cheppina, exactly. we must and should do that Yes. at any cost. Yes. That's fine. Even see, logical thinking on a person, that must and should. Even after ఒక డేటా అనలిస్ట్ అనుకుంటే ఓకే, సో సపోజ్ ఒక ఫ్రెషర్కి ఏ కైండ్ ఆఫ్ సిటీసీ లెవెల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం? ఐఎమ్ నాట్ షూర్ ఆన్ దట్, బట్ యావరేజ్ యూ కెన్ థింక్ దట్ ఒక టైర్ 1 టైర్ 2 కంపెనీస్ అనుకున్నాం ఫ్రమ్ 6 LPA to 9 LPA we can expect. Okay. As a fresher. ఓకే, మంచి ఒక టైర్ 1 కంపెనీ అయితే 6 yes. ఇట్స్ పాసిబుల్. ఒక టైర్ 2 అయితే 3 to 6 ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఎగ్జాక్ట్లీ. ఓకే. అండ్ సపోజ్ నాకు కొంచెం గ్యాప్ వచ్చింది. ఓకే, నేను 22 పాస్ అవుట్ అనుకోండి, నేను 24లో స్టార్ట్ చేస్తున్నాను. ఇలాంటి గ్యాప్స్ ఏమైనా ఇంపాక్ట్ చేస్తాయి ఒక డేటా అనలిస్ట్ కానీ ఓకే తన చేంజెస్ అవ్వడానికి? ఓకే, సో నీ నేర్చుకునే ఎబిలిటీ, నీ లర్నింగ్ ఎబిలిటీ ఎఫెక్టివ్గా ఉంది అని అంటే సో దెర్ ఈస్ నో ఇంపాక్ట్ ఆన్ దట్. ఓకే. సో బికాస్ ఆఫ్ హియర్ ఓన్లీ థింగ్ ఈజ్ యువర్ వే ఆఫ్ లర్నింగ్. సో నువ్వు జాబ్ నువ్వు తెచ్చుకున్న తర్వాత నువ్వు ఎంత ఎఫిషియెంట్గా వర్క్ చేయగలుగుతావు అనేది ఇంపార్టెంట్ అక్కడ. ఓకే. సో నీ గ్యాప్తోని అక్కడ ఎవరు చూడరు. ఈవెన్ ఆ గ్యాప్ ఇంపాక్ట్ అనేది నువ్వు వన్స్ ప్లేస్ ఇన్ అయిపోయిన తర్వాత అలాంటి ఇంపాక్ట్ అనేది మేజర్లీ ఉండదు. సో కంప్లీట్లీ డిపెండ్ ఆన్ యువర్ వే ఆఫ్ వర్కింగ్. ఎస్. ఓకే, సో థింక్ దట్ అలానే అనుకుందాం, మన వర్కింగ్ మీద డిపెండ్ అయ్యి అనుకుందాం. అపార్ట్ ఫ్రమ్ ద టూల్స్ నాలెడ్జ్ కాకుండా ఇప్పుడు సపోజ్ ఫ్రెషర్ కానీ ఎక్స్పీరియన్స్డ్ కానీ దే నీడ్ టు లర్న్ అడిషనల్ ఎనీథింగ్ ఎల్స్ లైక్ కమ్యూనికేషన్, ఏదైనా ఇంకా అడిషనల్ టూల్స్ ఏమైనా కావాలా వాళ్ళకి? కమ్యూనికేషన్ స్కిల్స్ ఇస్ ద బేసిక్ పాయింట్, బేసిక్ థింగ్. సో తను ఇప్పుడు మనకున్న మోస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ అనేటివి యుఎస్ ప్రాజెక్ట్సే ఉంటాయి. సో ఫారెన్ ప్రాజెక్ట్సే ఉంటాయి. అందులో వాళ్ళతోని ఇంట్రాక్షన్ అనేది ఇట్స్ అ మస్ట్ థింగ్. మనం ఖచ్చితంగా వాళ్ళతో డే టు డే కానీ స్టాండప్ కాల్స్లో కానీ ఇంట్రాక్షన్ ఉంటుంది. సో వాళ్ళతోని కొలాబరేటివ్గా వర్క్ చేయాలి, క్లయింట్తోని మాట్లాడాలి. సో అక్కడ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి. అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేది మేజర్ థింగ్. ఎందుకు అనంటే ఏదో ఒక దగ్గర నీకు డేటా ఇష్యూ వస్తుంది, ఆ రిపోర్ట్లో ఒక డేటా అనేది సరిగా డిస్ప్లే అవ్వట్లేదు. సో దాన్ని నువ్వు ప్రాబ్లమ్ని తొందరగా నువ్వు ఐడెంటిఫై చేయాలి, దాన్ని సాల్వ్ చేయాలి. నువ్వు ఎంత టైమింగ్లో దాన్ని ఫిక్స్ చేయగలుగుతావు అనేది చాలా ఇంపార్టెంట్ అక్కడ. రైట్. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, అనాలిసిస్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో అది కోడింగ్ అనేది కాదు. సో బేస్డ్ ఆన్ యువర్ లెవెల్. Okay, think that I mean like మీరు అన్న పాయింట్ I completely agree with that. Communication skills strong ఉండాలి and they need to learn the Power BI and SQL Server, any data sources things they're supposed to be learned. Apart from this, okay, ఒక ఎంఎన్సీలో జాబ్ కొట్టాలి అన్న, ఓకే ఐఎమ్ నాట్ డిఫైనింగ్ ఎంఎన్సీ బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎక్కువ నేను ఎండ్ యూజర్ ఒక ఎంఎన్సీలో ఒక ఎంఎన్సీలో జాబ్ కొట్టాలి అన్న థాట్ ప్రాసెస్ ఉంటుంది కదా, వాళ్ళకి మీరు ఏమైనా సజెస్ట్ చేస్తారా ఇది ఉండాలి ఇది ఉండేయాలి అని ఏమైనా? So I would suggest one thing, communication skills and also good problem solving skills. Okay. So the way of working. So you should keep on learn. As a data analyst, always keep on the way of working is as innovative. సో తను ఎప్పుడు కూడా ఒక ఇన్నోవేటివ్ మోడ్లోనే ఉండాలి. ఎందుకంటే ఒక ప్రాజెక్ట్లో ఒక 1 year నువ్వు సేమ్ వర్కే చేస్తావు అనడానికి ఛాన్స్ లేదు ఇక్కడ. మేబీ ఆ ప్రాజెక్ట్లో మైగ్రేషన్ ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ ట్రెండ్స్ చూసుకుంటే
వాళ్ళ డేటాను అంతా కూడా క్లౌడ్లోకి తీసుకెళ్తున్నారు. సో ఆ క్లౌడ్ నాలెడ్జ్ అనేది ఇక్కడ మనకు చాలా అవసరం. ఎందుకంటే మనం సీక్వెల్లో వర్క్ చేసినప్పుడు ఆ సీక్వెల్కి నీకు ఆ కోడింగ్, నీకు ఆ లాంగ్వేజ్ వచ్చు, ఆ సీక్వెల్ లాంగ్వేజ్ పైన నువ్వు వర్క్ చేస్తావు, డేటాను రిట్రైవ్ చేస్తావు, నంబర్ ఆఫ్ ఆపరేషన్స్ యూ కెన్ డూ దట్. బట్ కమింగ్ టు ద క్లౌడ్, ఆ క్లౌడ్ పైన అక్కడ కొంచెం డిఫికల్టీ అనేది మేబీ న్యూ ఎన్విరాన్మెంట్ కాబట్టి అక్కడ కొంచెం నీకు ఆ బేసిక్ నాలెడ్జ్ అనేది నేర్చుకోవాలి. సో నేర్చుకున్న తర్వాత అక్కడ వర్క్ చేయాల్సి వస్తుంది. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్. సో అక్కడ నీకు క్లౌడ్ అనేది ఒక కొత్త ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయినప్పుడు యూ హ్యావ్ టు అడాప్ట్ దట్. సో దాన్ని అడాప్ట్ చేసుకోవాలి. అబ్బో ఇది న్యూగా ఉంది, ఈ క్లౌడ్ అంటే ఏంది, అసలు దీనికి పైథాన్ అంట, లేదంటే డేటా సైన్స్ అంట, ఇవేవో చాలా ఇంటర్ రిలేటెడ్ మళ్ళీ ఉన్నాయి, ఇవి కూడా నేను నేర్చుకోవాల్సి వస్తుందేమో, ఫ్యూచర్లో మేబీ ఇవి నేర్చుకోకపోతే నాకు జాబ్ ఆఫర్స్ తగ్గిపోతాయేమో. ఓకే. సో ఇలాంటి భయాలు కూడా ఉంటాయి. సో అవంతా అవసరం లేదు. డేటా అనలిస్ట్కి మేజర్ ఏంటి అంటే డేటాని ఆ సోర్స్ లాగా నువ్వు వాడుకోవాలి అనుకున్నప్పుడు దానికి ఆ బేసిక్ నాలెడ్జ్ అనేది నువ్వు నేర్చుకుంటూ ఉండాలి. సో క్లౌడ్ ఎన్విరాన్మెంట్ ఉంది, ఇప్పుడు అమెజాన్ నుంచి రెడ్ షిఫ్ట్ ఉంది. సో రెడ్ షిఫ్ట్లో ఒకలాగా ఉంటుంది, మైసీక్వెల్లో ఒకలా ఉంటుంది, సీక్వెల్ సర్వర్లో ఒకలా ఉంటుంది. సో ఇవంతా కామన్ ఆపరేషన్స్, చాలా ఫంక్షన్స్ కామన్గా ఉంటాయి, బట్ అక్కడ ఎన్విరాన్మెంట్ అనేది చేంజ్ అవుతుంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే మనం పుల్ చేసేది అయితే డాటానే కదా. ఎగ్జాక్ట్లీ. సో ఆ వేలో ఏదైనా కొత్త ఎన్విరాన్మెంట్ వచ్చినప్పుడు అది అడాప్ట్ చేసుకొని వర్క్ చేయగలుగుతాను అని చెప్పి ఆ ఎబిలిటీ అనేది ఉండాలి. ఓకే, ఫైన్, ఐ అండర్స్టాండ్. ఐ మీన్ ఐ కంప్లీట్లీ అండర్స్టాండ్. బట్ ఇఫ్ ఇన్ కేస్ స్టిల్ నేను డేటా అనలిస్ట్ ఒక 4 years వర్క్ చేస్తాను, డూ వీ హ్యావ్ ఎనీ సర్టిఫికేషన్స్ ఫర్ దిస్ పర్టికులర్ డేటా అనలిస్ట్ అన్న పవర్ బిఐ పైన? దెన్ పవర్ బిఐ యూ కెన్ గెట్ ద సర్టిఫికేట్. ఓకే. సో ఇప్పుడు పవర్ బిఐ మార్కెట్లో చాలా ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. సో నువ్వు వెళ్ళిన తర్వాత మనకి అప్రాక్సిమేట్లీ 8,000 అనుకుంటా పవర్ బిఐ ఆఫర్ చేస్తుంది. సో వన్స్ యూ రెడీ టు ఫేస్ ద ఎగ్జామ్, సో ఇఫ్ యూ క్వాలిఫై దట్, సో ద మైక్రోసాఫ్ట్ కెన్ ప్రొవైడ్ యూ వన్ సర్టిఫికేట్. సో దట్ సర్టిఫికేషన్ ఈజ్ వెరీ వ్యాలిడ్. సో నువ్వు కంపెనీస్కి వెళ్ళినా కానీ ఆ సర్టిఫికేషన్ డెఫినెట్లీ ఇట్ కెన్ యూజ్ టు యూ. అండ్ ప్రాపర్ వెయిట్ అయితే ఇస్తుంది కదా. డెఫినెట్లీ. దిస్ సర్టిఫికేషన్, ఈస్ దర్ ఎనీ ఛాన్స్ టు గెట్ ఇంపాక్ట్ ఆన్ ద సిటీసీ? యా, అఫ్ కోర్స్, డెఫినెట్లీ. సో నువ్వు ఇచ్చిన ఇంటర్వ్యూలో నీ ప్రజెంటేషన్తో పాటు నువ్వు సర్టిఫికేట్ హోల్డర్ అని చెప్పిన తర్వాత, సో ఐ మీన్ టు సే నిన్ను ఆ ఇంటర్వ్యూయర్ ఎలా ట్రీట్ చేస్తాడనేది తనకు ఒక ఎక్స్పెక్టేషన్లో నిన్ను ట్రీట్ చేస్తూ ఉంటాడు. సో ఆ ఎక్స్పెక్టేషన్స్కి నువ్వు రీచ్ అయ్యి నువ్వు ఆ ఇంటర్వ్యూ క్రాక్ చేయగలిగావంటే డెఫినెట్లీ విల్ గెట్ ఎ గుడ్ సిటీసీ, మోర్ దెన్ 10 lakhs as a fresher also. So miracles can happen, so it's all depends upon us. Yes. Okay. So I think I can cover. I mean, okay. Just one last question. It's not like a question, just suggestion. So what kind of suggestion you can give to our candidates on this data analyst? So yeah, I would suggest who want to work without coding in the IT sector. So data analyst is the best job for them. Why, you know? So most of the jobs are related to coding. In any job, coding is one of the part. బట్ డేటా అనలిస్ట్కి వచ్చేసరికి కోడింగ్ అనేది అసలు ఎక్కడ కూడా టచ్ అవ్వదు. ఒక లాంగ్వేజ్ అనేది నేర్చుకోవాలి, లాజికల్ థింకింగ్ అనేది ఉండాలి. సో ఈ 2 ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకుంటే యూ కెన్ సర్వైవ్ ఆన్ దట్. అండ్ మోర్ ఓవర్ డేటా అనలిస్ట్లో మనం విజువలైజేషన్ మీద ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటాం. సో ద క్రియేటివిటీ, సో అది నీకు చాలా ఎంతూజియాస్టిక్ ఫీల్తో నువ్వు వర్క్ చేయగలుగుతావు. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ డేటా అనలిస్ట్, అందులో ఉన్న బ్యూటీ అది. అండ్ దాంతోపాటుగా ఎవరైనా కెరీర్ గ్యాప్ ఉన్నవాళ్ళు, లేదు అంటే నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉండి సో ఐటీలో టెక్నికల్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి దిస్ ఇస్ ద బెస్ట్ జాబ్ ఫర్ దెమ్. సో ఈజీగా వాళ్ళు నేర్చుకోవచ్చు అండ్ ఈజీగా వాళ్ళు సస్టైన్ అవ్వడానికి దిస్ ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ ఫర్ దెమ్. ఓకే. సో ఐ వుడ్ సజెస్ట్ దీస్ థింగ్స్ ఫర్ దెమ్. అండ్ కమింగ్ టు ద ఫ్యూచర్, సో దెర్ ఇస్ నో ఎండ్ ఎనీ టైప్ ఆఫ్, దీనికి చాలా ఫోబియా, చాలా మంది అంటున్నారు ఏఐ వచ్చిన తర్వాత మేబీ దీనిపైన ఇలాంటి జాబ్స్ అనేవి తగ్గిపోతాయేమో, ఫ్యూచర్ ఉండదేమో అని అనుకుంటున్నారు. సో డేటా అనలిస్ట్ అనేది ఇప్పుడున్న మనకు మార్కెట్లో చూసుకుంటే దెర్ ఈస్ అ స్టిఫ్ కాంపిటీషన్ అమాంగ్ ద కంపెనీస్. ఓకే. సో ఇప్పుడు మనకు చూసుకుంటే హెల్త్ డొమైన్స్ చాలా ఉన్నాయి. సో ఫినాన్స్ కానీ
ఎంటర్ప్రీనియర్స్ కానీ చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఒక డేటా అనాలిసిస్ అనేది ఒక బూస్టప్ థింగ్. సో వాళ్ళ గ్రౌండ్ లెవెల్లో వాళ్ళ డేటాను అంతా కలెక్ట్ చేసి వాళ్ళ బిజినెస్ డెవలప్మెంట్కి ప్రాపర్గా ఏ స్టెప్స్ తీసుకోవాలి, సో ప్రొయాక్టివ్ వేలో వాళ్ళ కంపెనీ డెవలప్మెంట్కి, సో ఈ డేటా అనాలిటిక్స్ అంతా కూడా హెల్ప్ అవుతుంది. దాంతోపాటుగా ఆ డేటా అనలిస్ట్ అనే అతను ఒక కీ రోల్ అవుతాడు. అప్కమింగ్లో చాలా కంపెనీస్ వస్తుంటాయి. ఆ కంపెనీస్ అన్నిటికీ కూడా మార్కెట్ ట్రెండ్స్కి విధంగా మేము ఎలాంటి మోటో ఉండాలి, మా కంపెనీని డెవలప్ చేసుకోవాలంటే ఒక సజెస్టర్ అనేది కంపల్సరీగా ఉండాలి. సో ద సజెస్టర్ ఇస్ నథింగ్ బట్ డేటా అనలిస్ట్. సో దెర్ ఈస్ ఎ హ్యూజ్ డిమాండ్ ఫర్ అప్కమింగ్ ఇయర్స్ ఆల్సో. చాలా డిమాండ్ ఉంటుంది, ఎలాంటి భయాలు అవసరం లేదు, ఈజీగా దీన్ని నేర్చుకోవచ్చు, దీనిపైన వర్క్ చాలా ఫ్యూచర్ ఉంటుంది. ఐ కెన్ సే దట్. కూల్, దట్ సౌండ్స్ యాక్చువల్లీ గుడ్. ఎందుకంటే నన్ను అడిగిన నా కంపెనీకి వచ్చేటప్పుడు ఫస్ట్ ఒక ఐ మీన్ థింక్ దట్ ఐ మీన్ నాన్ ఐటీ irrespective of fresher experience and irrespective of qualification. I'm not saying particularly technical or any people. Okay. సో పీపుల్ అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, అన్న నేను కొంచెం కోడింగ్ అంటే నాకు భయం. ఓకే, నేను నాన్ కోడింగ్ వెళ్ళాలనుకుంటున్నా. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ ఐ జస్ట్ పిక్ యూ అవుట్ సో దట్ పీపుల్ విల్ గెట్ టు నో దట్ సో వాట్ ఈస్ ద డేటా అనలిస్ట్, అసలు అది ఎలా ట్రెండ్లో ఉంటుంది. ఓకే, ఆ ట్రెండ్ని వీళ్ళు ఎట్లా పిక్ చేసుకోవాలి, సో దట్ వాళ్ళకి ఏ కైండ్ ఆఫ్ స్కిల్స్ ఉండాలి బిఫోర్ గోయింగ్ టు దాట్ రూల్. సో ఆ ఐడియా కోసం దట్ ఈస్ ద రీజన్ ఐ ఆస్క్డ్ యూ సజెషన్. వన్ లాస్ట్ క్వశ్చన్, దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్ యాక్చువల్లీ. Okay, fine. So as a data analyst, if we learn that Power BI, okay, can we apply the role into only data analyst or can we apply multiple roles like Power BI developer, admin? Can we go ahead with that? Yeah, there is a chance. Okay. So if you get a job after placing the company, so maybe there is a chance to work as a admin level. Okay. సో నేను అడ్మిన్ లెవెల్ అయినా వర్క్ చేయించుకోవచ్చు, డెవలపర్ లెవెల్ అయినా వర్క్ చేయించుకోవచ్చు. ఇఫ్ యు ఆర్ గుడ్ ఎట్ ఇన్ ద కమ్యూనికేషన్ స్కిల్స్, దే కెన్ పిక్ యాజ్ ఏ స్క్రమ్ మాస్టర్. ఓకే. సో ఎలాగైనా ఆ కంపెనీకి రిక్వైర్మెంట్లో నీ బెస్ట్ ఏదైతే ఉందో ఆ బెస్ట్ నువ్వు ఏదైతే కంపెనీకి యూజ్ అవుతావో, ఇన్ దట్ వే ద కంపెనీ కెన్ వర్క్ విత్ యూ. Cool, this is actually cool. So people questions అయితే maximum we covered actually. So నా questions అన్ని people concern questions. సో ఫ్యూ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఐ వాంట్ టు సే, నా ఫ్రెండ్స్ గురించి చెప్తాను. సో ఒక ఫ్రెండ్కి పూణేలో జాబ్ వచ్చింది. సో తను వచ్చిన తర్వాత తను చాలా భయపడిపోతున్నాడు. తనకు వచ్చిన కంపెనీ అంటే బార్క్లేస్. ఓకే. బార్క్లేస్ డీలింగ్ విత్ ద ఫినాన్స్ డేటా ఐ థింక్. ఓకే. సో ఫినాన్స్ డేటా అంటే చాలా అక్యురేటెడ్గా ఉండాలి, ఒక్క మిస్టేక్ కూడా జరగదు. ఆఫ్ కోర్స్. సో తనకున్న ఎక్స్పీరియన్స్ అయినా మనం అంత అక్యురేటెడ్ డేటాని ఎలా డీల్ చేయగలుగుతాం, అందులో డేటా ప్రైవసీ ఇస్ ద హైయెస్ట్ ప్రియారిటీ థింగ్. సో మనకి ల్యాప్టాప్ ఇచ్చిన తర్వాత చాలా చెప్తూ ఉంటారు. ఆ టైంలో తనకి అంత భయంతో జాయిన్ అయిన అతను, సో తనకి డేటా అడ్మిన్ లెవెల్లో వర్క్ ఇచ్చాడు. ఓకే. సో అక్కడ రిక్వైర్మెంట్ అదే ఉంది, ఏంటంటే క్లయింట్స్కి యాక్సెస్ ఇవ్వడం. ఎవరైనా రిపోర్ట్కి ఎవరెవరికైతే వాళ్ళు చూడాలి అనుకున్నారో వాళ్ళకి యాక్సెస్ ఇవ్వడం, రిపోర్ట్ వ్యూ యాక్సెస్. సో దాని తర్వాత డైలీ డేటా లోడ్స్ అనేది చెక్ చేసుకోవడం, రిపోర్ట్స్ రిఫ్రెష్ అయ్యాయా లేదా ఒకసారి చెక్ చేసుకోవడం, లైక్ మానిటరింగ్ అండ్ యాక్సెస్ లెవెల్. సో ఇలాంటి వర్క్ అనేది ఇచ్చిన తర్వాత తను చెప్తున్నాడు, నేను ఎక్కి 3 months అవుతుంది, ఎంత ఫ్రీ ఉంది జాబు. సో అప్కమింగ్ నేను అడిగాను మళ్ళీ, నేను డెవలపర్గా కూడా చేయగలుగుతానంటే, సో వాళ్ళు నన్ను అప్రిషియేట్ చేసి మరి సరే ఐ గివ్ సమ్ రిపోర్ట్స్ అనుకుంటూ నాకు కొన్ని టాస్కులు కూడా ఇచ్చారు. సో ఐఎమ్ వర్కింగ్ ఆన్ దట్ అనుకుంటూ చాలా హ్యాపీగా చెప్పాడు. దట్ సౌండ్స్ గుడ్ యాక్చువల్లీ. అండ్ ఈవెన్ దో హీ స్టార్టెడ్ యాస్ అడ్మిన్ అండ్ అగైన్ హీ విల్ గో విత్ as a developer, right? So just I want to say my experience. This is these real time scenarios only people wants to know, and our targeted audience also like that only. So they have to know that what is the real time scenario happening in the real world. Okay. So adi telustane వాళ్ళు స్టెప్ వేస్తారు. Yes. So మా కంపెనీ హెల్త్ బేస్డ్. ఓకే. హెల్త్ కేర్. సో మా దాంట్లో నంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మా ప్రాజెక్ట్స్తో పాటుగా నంబర్ ఆఫ్స్ ఉన్నాయి. సో మాకు సర్టెన్ డిపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు నేను రిపోర్టింగ్లో నేను ఎండ్ యూజర్తో ఎక్కువ కొలాబరేటివ్ వర్క్ అనేది ఉంటుంది. సో నాకు డేటా సోర్స్ అనేది ఇంకొక టీంతో నేను వర్క్ చేయాలి, డేటా ఇంటిగ్రిటీ లైక్ ఈటీఎల్ పైన ఎవరైతే వర్క్ చేస్తున్నారో అది. సో నాకు ఇక్కడ లక్కీగా ఏంటి అంటే కొన్ని కంపెనీస్లో ఈటీఎల్ వర్క్ తనే చేయాలి, రిపోర్టింగ్ వర్క్ తనే చేయాలి. బోత్ థింగ్స్ ఫ్యూ కంపెనీస్, కొన్ని కంపెనీస్లో అలా ఉంటాయి.
సో ఇక్కడ నాకు వచ్చేసరికి నాకు సపరేట్గా డేటా టీమ్ అనే వాళ్ళు ఉన్నారు. సో నేను జస్ట్ రిపోర్ట్కి రిక్వైర్మెంట్ ఉన్న ఏ డేటా కావాలన్నా నేను వాళ్ళని అడుగుతాను. సో వాళ్ళే నాకు సీక్వెల్లో డెవలప్ చేసిస్తారు, టేబుల్స్ని క్రియేట్ చేసిస్తారు, దానికి సంబంధించిన క్వైరీని కూడా వాళ్ళే డిజైన్ చేసిస్తారు. సో కంప్లీట్లీ ఐ విల్ వర్క్ ఆన్ ద డెవలపర్, రిపోర్ట్ని బిల్డ్ చేయడం అది. సో నాకు ఇక్కడ ఏంటి, క్వైరీ నాకు ఎలా కావాలి అని చెప్పడం అనేది నా ప్రైమరీ థింగ్. ఓకే, ఆ చెప్పగలిగే స్కిల్స్ అనేవి మనలో ఉండాలి. యాజ్ ఎ డేటా అనలిస్ట్ సమ్ టైమ్స్ బేస్డ్ ఆన్ మై ఇంట్రెస్ట్ నేనే ఆ క్వైరీని అంతా మోడల్ అంతా ప్రిపేర్ చేసి వాళ్ళకి ఇస్తాను. సో దే కెన్ దే కెన్ రన్ అండ్ దే విల్ గివ్ ద టేబుల్. Okay, that's super. Yeah, this is actually pretty super, not super, pretty super. సో ఇలా చెప్తూ ఉంటే చాలా ఉన్నారు, నాట్ ఓన్లీ 1 or 2 మెంబర్స్, మోర్ దెన్ 10 people ఆల్సో దే ఆర్ వర్కింగ్ వెరీ హ్యాపీలీ. సో డేటా అనలిస్ట్గా చాలా వర్క్ ప్రెషర్ లేకుండా, of course, I can say that without work pressure easily we can work and easily we can sustain on that. That's super. And in this thing, one last and about the roadmap. Okay. So what kind of feedback you can give on the roadmap? Na company paina mee feedback ela undu. You working as a freelancer in my company. Okay. But what do you feel? Meeku elanti feedback ivalota na roadmap paina ippu ante. So నేను ప్రీవియస్గా 2 videos చూసాను మీవి. ఓకే. సో నేను సర్ప్రైజ్ అయిన మ్యాటర్ ఏంటి అంటే, ఫ్రీలాన్సర్గా ప్రీవియస్లో మీరు చెప్పారు ఒక కంపెనీలో వర్క్ చేసుకుంటూ దీన్ని. సో మీ ఇంటెన్షన్ ఏంటి, అసలు దీన్ని ఎందుకు ఇలా ఎస్టాబ్లిష్ చేసి మరీ ఇంత సర్వీస్ ఓరియంటెడ్గా వెళ్తున్నాడా లేదు అని అంటే, లైక్ ఎవ్రీ వన్ ఇట్ ఈస్ అ కమర్షియల్ ఇస్ ద కామన్ థింగ్. ఒక లాభం రావాలి, మనం ఏం చేయాలి అని అనుకుంటాం. సో నేను ఆ పర్స్పెక్టివ్లో తను ప్రాఫిటబుల్గా వెళ్తున్నాడా లేదు అని అంటే సర్వీస్ ఓరియంటెడ్గా వెళ్తున్నాడా అని చెప్పి నేను ఫస్ట్ అబ్జర్వ్ చేసిన. సో నేను చూసిన దాంట్లో, నేను విజిట్ అయిన దాంట్లో మీ వీడియోస్లో కామన్గా ఎవరికైతే జాబ్ కావాలి, జాబ్ సీకర్స్ ఉన్నారో, జాబ్ సీకర్కి ఒక సజెషన్స్ వేలోనే మీరు చెప్తున్నారు తప్ప, నా దగ్గర ఇలాంటి కోర్స్ ఉంది, నేను ఇంత ఛార్జ్ చేస్తాను, ఐ నెవర్ సీన్ దట్. సో దట్ ఈస్ ద గ్రేట్ థింగ్, ఐ రియలీ అప్రిషియేట్ దట్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇలా మన సిద్దిపేట్ సరౌండింగ్ పీపుల్స్కి, సిద్దిపేట్ వాళ్ళకి, సో మీ వల్ల ఐ హోప్ చాలా బెనిఫిట్ అవుతుంది. ఈవెన్ ఒక నా కెరీర్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఒక డిగ్రీ గ్రాడ్యుయేట్, ఒక బీటెక్ స్టూడెంట్, ఒక డిగ్రీ స్టూడెంట్, ఎదర్ గర్ల్ ఆర్ బాయ్, ఎవరైనా కానీ దిస్ ఈస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ టు దెమ్. వాళ్ళ కెరీర్ని బిల్డ్ చేసుకోవడానికి ప్రతి ఒక్క స్టూడెంట్ డిగ్రీ ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో ప్రతి ఒక్కరు మీ దగ్గర హ్యాపీగా రావచ్చు. సో ఈవెన్ మై సెల్ఫ్, whoever watch this video, or I can suggest, even I can keep a status in my social media also. నేను ప్రతి ఒక్కరికి సజెస్ట్ చేస్తా, you should once visit the roadmap office. Thank you so much actually. Yeah. It's a pretty sounds good, and for me also it's a boost up. See, my thought was initially నేను కమర్షియల్ పెట్టాలనుకుంటే దీన్ని ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో కన్వర్ట్ చేయడం, it's a matter of fraction of hours. Okay. బట్ మై థాట్ వాజ్ లైక్ ఐ సపోజ్ టు బి గైడ్ దట్. నేను ఈ కోర్స్ తీసుకో, ఇప్పుడు హై చార్జెస్ కోర్సెస్ ఉంటాయి లైక్ సైబర్ సెక్యూరిటీ, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్. ఓకే, సో నేను అవన్నీ తీసుకొచ్చి ఒక 100 పీపుల్కి ఆన్ అండ్ యావరేజ్ మనం కౌంట్ చేసుకున్నాం, 60K పెట్టి 100 పీపుల్స్కి ట్రైనింగ్ ఇస్తే 100 into 60K ఆల్మోస్ట్ నాకు 60 lakhs. సో ఒక్క సింగిల్ మంత్ 2 months లో నేను 60 lakhs రన్ బిజినెస్. బట్ మై థాట్ ఈస్ డిఫరెంట్. నేను అలానే చేయాలనుకుంటే ఫస్ట్ అదే చేస్తాను కదా. ఫస్ట్ వీడియోలో నేను అంత క్లారిటీ నాకు అనిపించలేదు, బట్ సెకండ్ వీడియో సెషన్ మీరు పర్టికులర్గా డౌట్స్ని క్లారిఫై చేయాలి అని సెషన్ పెట్టారు. ఎస్, నేను అది ఐఎమ్ నాట్ షూర్, సెకండ్ వీడియో ఐ థింక్ సెకండ్ వీడియో. సో ఆ వీడియోలో ప్రతి ఒక్కరి డౌట్స్ని చెప్తున్నారు. కెరీర్ గ్యాప్ ఉంటే ఎలా, నాకు నాన్ కోడింగ్, నేను అంత ఎఫిషియెంట్ కాదు, సో ఎలా ఉంటుంది ఐటీ. సో మీ ప్రతి చెప్పే వేలో ఒక గైడ్ వాళ్ళకి గైడెన్స్ చేయడం. సో వాళ్ళు ఎలా ముందుకు రాగలుగుతారు, ఐటీ ఫీల్డ్లో ఎలా సస్టైన్ అవుతారు, వాళ్ళకి సర్వైవ్ అవ్వడానికి ఎలాంటి వేలో మీ అప్రోచింగ్ ఎలా ఉండాలి, ప్రతి దాంట్లో మీరు అలానే చెప్పారు. సో దాని తర్వాత నాకు అనిపించింది, సో రోడ్ మ్యాప్ ఈజ్ ద కెరీర్ పాత్ టు ఎవ్రీ వన్ హూ వాంట్ టు బిల్డ్ దేర్ కెరీర్ ఇన్ ద బెస్ట్ వే. సో దిస్ ఈస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ టు ఆల్ ద పీపుల్. Thank you so much, Sandeep, for your time, for your information, for your always feedback. Always welcome. Thank you so much.